ఓం శాంతి. మురళీ డేట్ 16/8/2026. రివైజ్ డేట్ 16/3/2011. మనస్సు ద్వారా ప్రకృతిని సతోగుణిగా చేసే సేవ చేయండి. శుభ భావన శుభకామనను ఉంచి సంస్కార మిలనం అనే రాస్ చేయండి. ఈరోజు హోలీ తండ్రి తమ పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. మీ అందరూ కూడా హోలీ జరుపుకునేందుకు వచ్చారు. నలువైపులా దూరంగా కూర్చొని ఉన్న పిల్లలు కూడా హోలీని జరుపుకునేందుకు కూర్చున్నారు. మీ అందరూ ఏ రంగు యొక్క హోలీ జరుపుకునేందుకు వచ్చారు? అన్నిటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యమనే రంగు మీకు తెలుసు. ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేది. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతమైన వారో అలా ఈ పరమాత్మ సాంగత్యము ఉన్నతోన్నతంగా తయారు చేసేది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే భాగ్య నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు. ఈ భాగ్య నక్షత్రము పూర్తి కల్పంలో భాగ్యశాలి పిల్లలైన మీరు తప్ప మరెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. ఆ శ్రేష్ఠ భాగ్యం ఏమిటంటే పిల్లలైన మీరే డబల్ పవిత్రులుగా అంటే హోలీగా అవుతారు. ధర్మాత్మలు కూడా ఉన్నారు, కానీ వారు శరీరం ద్వారా పవిత్రంగా అవ్వరు. భవిష్యత్తులో బ్రాహ్మణ ఆత్మలైన మీ ఆత్మ కూడా పవిత్రమవుతుంది, శరీరం కూడా పవిత్రమవుతుంది. ఇటువంటి డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటం లభిస్తుంది. పూర్తి కల్పంలో మీరు సంగమయుగంలో తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా డబల్ పవిత్రులుగా డబల్ కిరీటధారులుగా అవుతారు. సంగమయుగంలోని పరమాత్మ సాంగత్యము డబల్ పవిత్రులుగా చేస్తుంది. కనుక మీరు పవిత్రుడైన తండ్రి జతలో ఉండుట ద్వారా తండ్రిని కంబైన్డ్గా చేసుకోవటం ద్వారా డబల్ పవిత్రులుగా అయిపోతారు. సదా హృదయంలో తండ్రి సాంగత్యం ఉంటుంది. ఈ సాంగత్యం ఎంత శ్రేష్టమైంది అంటే అది మిమ్మల్ని ఇంతటి శ్రేష్టమైన వారిగా తయారు చేస్తుంది. జనులైతే స్థూలమైన రంగులతో హోలీ జరుపుకుంటారు, కానీ మీరు తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా హోలీగా అవుతారు. అది కూడా డబల్ హోలీగా అవుతారు. మీ హోలీ ప్రపంచానికి భిన్నమైనది మరియు పరమాత్మకు ప్రియమైనది. నషా ఉంది కదా. ఈ హోలీ ప్రభు సాంగత్యం అనే రంగు కారణంగా అర్ధకల్పం ఎంతటి పవిత్రంగా తయారు చేస్తుందంటే ఇప్పటి వరకు కూడా మీ చిత్రాలు నియమపూర్వకంగా పూజింపబడుతూ ఉన్నాయి. మరెవరి చిత్రాలు ఇలా ప్రేమపూర్వకంగా పూజింపబడవు. మీరు స్వయంగా మీ చిత్రాలను చూస్తూ ఉన్నారు. ఇతరులకు కూడా పూజ జరుగుతుంది, కానీ ఇంత సమయం మరియు ఇంత విధిపూర్వకంగా పూజ జరగదు. మీరు సదా ఉమంగ ఉత్సాహాలతో ఉంటారు కదా. ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయా? అప్పుడప్పుడు ఉంటారా, లేక సదా ఉంటారా? మేము సదా ఉమంగ ఉత్సాహాలలో ఉంటాము. అంతేకాక ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తాము అనేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు, సదా అన్న పదాన్ని అండర్లైన్ చేసుకుంటారు కదా. మీ స్థితి ఏదైతే ఉన్నదో దాని స్మృతి చిహ్నాన్ని మీ భక్తులు ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. మీరు ప్రభు సాంగత్యం అనే రంగుని వేసుకున్నారు కనుక వారు కూడా రంగులు వేసుకుంటారు. కానీ దేహాభిమానంలో ఉన్నారు కనుక స్థూలమైన రంగుల్ని వేసుకుంటారు. ఆ రంగులో ఖర్చు కూడా చాలా ఉంది. అంతేకాక రిజల్ట్ కూడా కొంత మంచిగా ఉంటుంది, కొంత మంచిగా ఉండదు. ఈ విధంగా జరుపుకుంటారు. కానీ మీ ఉత్సాహం యొక్క స్మృతి చిహ్నము ఉత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటారు. మీరు పరమాత్మకు చెందిన వారైనారు. మొదట మీ పాత సంస్కారాలను కాలుస్తారు. తర్వాత ప్రభు సాంగత్యం అనే రంగు అంటుకోవటం వల్ల
సదా జరుపుకుంటూ ఉంటారు. వారు కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కానీ మీరు జరుపుకోవటం మరియు వారు జరుపుకోవటంలో రాత్రి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. వారు దేహాభిమానులు, మీరు ఆత్మాభిమానులు. వారు దేహాభిమానంలో ఉన్నారు, మీరు ఆత్మీక భావంలో ఉన్నారు. మీకు బాప్ దాదా ఇచ్చిన డైరెక్షన్ ఏమిటంటే, హోలీ అంటే గతం గతః. హోలీ అని కూడా అంటారు, కానీ అర్థాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురాలేరు. మీ అందరూ హోలీ అంటే గతాన్ని గతింప చేస్తారు కదా, లేక అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారా? ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకోవటం వల్ల వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, సమయం కూడా వ్యర్థంగా పోతుంది. చాలా సమయం నుండి ఉన్న సంస్కారాలు వద్దనుకున్నా వస్తూ ఉంటాయి. ఈ సంగమ యుగం యొక్క ఒక్కొక్క నిమిషం ఏదైతే ఒక్క జన్మలో 21 జన్మల ప్రారంధాన్ని తయారు చేస్తుంది. ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క నిమిషం ఎంతటి విలువైనది. ఒక్క సెకండు వ్యర్థంగా పోదు, కానీ అనేక జన్మల ప్రారంధంలో తేడా వచ్చేస్తుంది. బాబా ఇంతకుముందు కూడా వినిపించారు, సంగమ యుగంలో సమయము మరియు సంకల్పాలను ఎప్పుడూ కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి. సదా ప్రభు యొక్క రంగులో రంగించబడి ఉంటే, తండ్రిని సదా సాధిక ఉంచుకున్నట్లయితే సంగమ యుగంలో ఒక్కొక్క సంకల్పాన్ని, సమయాన్ని, ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సంకల్పము సఫలం అవుతూ ఉన్నాయా లేక వ్యర్థంగా పోతూ ఉన్నాయా అని చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే కేవలం 1 నిమిషం కాదు, కానీ 21 జన్మల కనెక్షన్ ప్రతి సంకల్పము, ప్రతి నిమిషంతో ఉంది. ఇంతటి విలువ ఉంది కనుక ఇంతటి విలువను సదా ఇస్తూ ఉన్నానా అని మీ మనసులో చూసుకోండి. ఈ సంగమ సమయం కొరకే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని చెప్పబడింది. ఇంతటి విలువ సదా స్మృతిలో ఉండాలి. కాబట్టి మీ అందరూ ఈరోజు హోలీని జరుపుకున్నారు అంటే సదా తండ్రి సాంగత్యం అనే రంగును వేసుకున్నారు. మరి ఈరోజు అంతా తండ్రి యొక్క రంగు అంటుకొని ఉందా అని చెక్ చేసుకోండి. పరమాత్మ సాంగత్యంలో ఉన్నారా లేక మరెక్కడైనా సమయము లేక సంకల్పం పోయిందా చెక్ చేసుకున్నారా? తల ఊపండి, చేతులు కాదు, ఇలా చేయండి. బాప్ దాదా సదా సూచన ఇస్తూ ఉన్నారు, మీ మనస్సు యొక్క శుభ సతోగుణి సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా చేస్తూ ఉండండి. మరి మనసా సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపంలో తన కార్యం చేయనున్నది. ఇదైతే చిన్నదే, కానీ ప్రకృతి మనుష్య ఆత్మలు విసిగిస్తున్నారు కనుక అది కూడా విసిగించడం ప్రారంభిస్తుంది. కాబట్టి తండ్రి అంటూ ఉన్నారు, ఎలాగైతే మాయాజీతులుగా అయ్యేందుకు అటెన్షన్ ఉంచుతున్నారు కదా, నీ పని రావటం, మా పని విజయాన్ని పొందటం అని మీరు మాయతో ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ అందరూ చేశారు కదా, మాయా జీతుగా అవ్వాలి కదా. అదేవిధంగా ప్రకృతి జీతుగా కూడా అవ్వాలి. ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా, మీ రాజ్యం రానున్నది కదా, నష ఉంది కదా. పాపం మనుషులైతే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. కానీ సంగమయుగంనే అమృతవేళ నడుస్తుందని మీకు తెలుసు. అమృతవేళ తర్వాత ఏమొస్తుంది? ఉదయం వస్తుంది. ఆ ఉదయంలోనే మన రాజ్యం రానున్నది. నష ఉంది కదా. మన రాజ్యమా లేక కేవలం మహారథుల రాజ్యమా? మీ అందరి రాజ్యం. ఏం జరుగుతుందో అనే చింత మీకు లేదు. మంచి కంటే మంచిదే జరుగుతుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది కనుక ప్రకృతిని తమోగుణి నుండి సతోగుణిగా ఎవరు తయారు చేస్తారు? కుంటే ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదా? మీ రాజ్యంలో ఎలా ఉన్నా నడుస్తుందా? అవును లేక కాదు అని చెప్పండి. నడవదా? మరి
ప్రకృతిని సతోగుణిగా ఎవరు చేస్తారు? మీరే చేస్తారు కదా. కనుక ఇప్పుడు ఇది అకస్మాత్తు యొక్క మొదటి దృశ్యము. ఇది చిన్నది, ప్రారంభం అవ్వుతుంది. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దవి రానున్నాయి, అకస్మాత్తుగా రానున్నాయి. మీ ఆలోచనలు లేని విషయాలు జరుగుతున్నాయి. బాప్ దాదా అయితే చాలా సమయం నుండి అకస్మాత్తు యొక్క పాఠాన్ని చదివిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో చూసిన తర్వాత ఆయన మీ పనిని ప్రారంభించండి, గాబరా పడకండి. నలువైపులా అగ్ని అంటుకుంటుంది, కానీ పరమాత్మ పిల్లలు సురక్షితంగా ఉన్నారు అనే కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు కూడా పిల్లలు సురక్షితంగా ఉన్నారు కదా. పేపర్ అయితే రావాల్సిందే, కానీ మీకు డబల్ పని ఉంది. నిర్భయులుగా అయ్యి ఎదుర్కోవాలి. మీ భక్తులు మరియు దుఃఖములో ఉన్న మీ సోదరుల సేవ కూడా ఎవరు చేస్తారు? మీరు ప్రభుత్వ సాంగత్యమనే రంగును అంటించుకొని ఉన్నారు కనుక ఎవరైతే పరమాత్మ సాంగత్యమనే రంగును పొందుకున్నారో వారు తమ సోదరులకు భక్తులకు ప్రేమతో హృదయపూర్వకంగా పంచండి. దుఃఖ సమయంలో ఎవరు గుర్తుకొస్తారు? పరమాత్మ గురించి తెలిసినా తెలియకపోయినా నిస్సహాయతతో ఓ తండ్రి, ఓ పరమాత్మ అని తప్పకుండా అంటారు. పరమాత్మ పిల్లలైన మీరిప్పుడు దుఃఖీలకు ఆధారంగా అవ్వాలి. వారికి శుభభావన శుభకామన ద్వారా తండ్రి నుండి ప్రాప్తించిన కిరణాల ద్వారా ఆధారం అవ్వండి. ఎంతైనా మీ పరివారం కదా. మరి పరివారంలో ఒకరికొకరు సహయోగం ఇస్తారా కదా. దీని పేరే సహయోగము, శ్రేష్ఠ యోగము. ఆధారం ఇచ్చేందుకు ఇదే సాధనం. సందేశంలో కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలని చెప్పాము, అయిపోతుందిలే అని కాదు. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోలు అమృతవేళ సమయము నిశ్చితమైనవి కనుక చేస్తూ ఉన్నారు కదా, అలాగే మీ కార్యం అనుసారంగా మనసా సేవ కూడా ఇప్పటి సమయానుసారం చాలా అవసరం. సమయాన్ని కేటాయించండి, దయా హృదయులుగా అవ్వండి, కళ్యాణకారులుగా అవ్వండి. మీ స్వమానం ఏమిటి? విశ్వ కళ్యాణకారులు. మరి దయ కలుగుతుందా లేక అయిపోతుందా? నిర్లక్ష్యం అవ్వకండి, ఎందుకంటే ఎవరికైతే మీరు సకాశిస్తారో వారు మీ భక్తులుగా అవుతారు. కాబట్టి ఏం చేస్తారు? అటెన్షన్ ఉన్నదా? మాకు అటెన్షన్ ఉంది, మరి పెంచుకుంటాము అని భావించేవారు చేతులెత్తండి. పైకి కిందకి చేస్తూ ఉన్నారు, టీవీలో కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్గా తీసుకువస్తే ఆత్మలు ఇప్పుడు సంగమయుగంలో కూడా హృదయపూర్వకంగా వాహ్ పరమాత్మ పిల్లలు వాహ్ మాకు ఆధారం ఇచ్చారు అనే పాట పాడతారు. ఇప్పుడు ఆధారం ఇచ్చినందున అర్ధకల్పం మీ పాటలు పాడుతూ ఉంటారు. మీరు వారికి పూజ్యులుగా అయిపోతారు. మీరు పూజ్యులు. వృక్షంలో బ్రాహ్మణులైన మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు? కింద కూర్చొని ఉన్నారు కనుక పూజ్యులే కదా. భక్తులు మొర వినిపిస్తూ ఉందా? కొద్దిగా స్వయాన్ని సావధానపరుచుకోండి. దుఃఖీలకు ఆధారంగా అవ్వాల్సిందే అని అనుకుంటే వారి మొర వినిపిస్తుంది. అందరూ హోలీ జరుపుకుంటూ ఉన్నారు. మీకైతే పూర్తి సంగమయుగమంతా హోలీయే. పరమాత్మ సాంగత్యం అనే రంగులోనే ఉంటారు. స్మృతు చిహ్నాన్ని 1-2 రోజులు జరుపుకుంటారు, కానీ మీరైతే పూర్తిగా సంగమయుగమంతా ప్రభు సాంగత్యంలోనే ఉంటారు. నషా ఉంది కదా. మనుషులైతే ఓ ప్రభు ఇది చేయండి అది చేయండి అని వేడుకుంటూ ఉంటారు. కానీ మీకు 21 జన్మల గ్యారంటీ లభించింది.
ఎప్పుడూ స్వప్నంలో కూడా దుఃఖపు దృశ్యాలు రావు. సంకల్పంలో కూడా దుఃఖము రాదు. ప్రతి ఒక్కరూ ఒకవేళ సదా రాజ్యం తీసుకోవాలంటే మీ పరివారాన్ని, అంటే సత్యయుగంలోని సాతీలను, రాయల్ ప్రజలను, సాధారణ ప్రజలను అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవచ్చు. 21 జన్మలకు గ్యారంటీ ఉంది. కొద్దిగా సేవ చేయండి, సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీ వద్ద సంకల్ప శక్తి అయితే ఉండనే ఉంది. కేవలం ఏదైతే తండ్రి ద్వారా లభించిందో దాన్ని మీ సోదరులకు కూడా ఇవ్వండి. బాబా ఇంతకుముందు కూడా తెలిపించారు, నాకు బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కార మిలనం అనే రాస్ చేయటం వస్తుందా? సదా చెక్ చేసుకోండి. ఈ రాస్ ఎప్పుడు చేస్తారో దాని తేదీని ఫిక్స్ చేయండి అని బాప్దాదా చెప్పారు. ఫిక్స్ అవ్వగలరా? మొదటి లైన్ వారు చేతులెత్తండి. ఇప్పుడు చివరి టర్న్ ఒక టర్న్ మిగిలి ఉంది. ప్రతి ఒక్కరూ తమ కోసం ఏ దృఢ సంకల్పం ఉందో, ఎంత సమయం పడుతుందో దాన్ని ఫిక్స్ చేసుకొని రాయండి. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడా ఎప్పుడూ కూడా సంస్కారాలు తమ కార్యం చేయరాదు. నా సంస్కారాలు కావచ్చు, ఇతరుల సంస్కారాలు కావచ్చు, నాపై ప్రభావం చూపించరాదు. తేదీ ఫిక్స్ అవ్వగలరా? చేతులెత్తండి. ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన, శుభకామన ఉంచండి. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. మీ స్మృతి చిహ్న మాలలో నెంబర్గా వారుగా ఉన్నారు కదా, మాలలో అయితే కూర్చోబడ్డారు కదా. నెంబర్ ఎందుకు వచ్చింది? రకరకాల సంస్కారాలు ఉన్నాయి, కానీ సంస్కారాలను చూసేందుకు బదులు శుభ భావన, శుభకామన ఉంచాలి. ఎంతైనా బ్రాహ్మణ పరివారం కదా. ఎలా ఉన్నప్పటికీ పరివారమైతే నా పరివారమే కదా. ఎలాగైతే నా బాబా అని అంటారో పరివారం కూడా నాదే. మంచిది. మెజారిటీ చేతులెత్తారు. అందరికీ ఉత్సాహం ఉన్నది. మీ అందరూ మధువనం నివాసీలు. మధుబన్ నివాసీలు విశేషమైన వారు. బాబాకు మధుబన్ వాసీల పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది. మధుబనం వారికి కూడా ఉంది. బాబాపై ప్రేమ ఉంటుంది, అది ఎప్పుడూ తొలగిపోదు. ఇందులో అమరులుగా ఉన్నారు, అందుకే మధుబన్ వాసులుగా అయ్యారు కూడా. మధుబన్ వాసీలు ఎక్కడికి వెళ్ళినా ఏ గౌరవంతో చూస్తారు? మధుబనం వారు. అందువల్ల ఈ అటెన్షన్ ఉంచుకోండి. చివరి టర్న్ కంటే ముందు మధుబనంలో మీరు వ్రాసిన చీటీని వేసేందుకు ఏదైనా ఒక స్థానాన్ని నిర్ణయించండి, కానీ చివరి టర్న్కు ముందే జరగాలి. అందరూ హోలీ జరుపుతున్నారా? ప్రతిరోజు హోలీనే. ఇది కూడా కొద్దిగా బాహ్యంగా జరుపుకోవాలి. జరుపుకోవడానికి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక్కడే జరుపుకుంటారు. ఆచారము నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క స్నేహి పిల్లలకు, అల్లారు ముద్దు తప్పిపోయి దొరికిన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు. హృదయపూర్వక ప్రేమను కూడా ఇస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరూ చూస్తూ ఉంటూ హర్షితం అవుతూ ఉన్నారు. మొదటిసారి వచ్చిన వారు లేచి నిల్చుకోండి. మొదటిసారి వచ్చి మధుబన్ నివాసిగా అయ్యే భాగ్యం దొరికింది. మీ సోదరులు బాప్ దాదా కూడా మీ అందరికీ మొదటిసారి వచ్చినందుకు అభినందనలు చెప్తూ ఉన్నారు. మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరూ మీకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు. మీరు ఎక్కడ క్లాసుకు వెళ్ళినా అక్కడ మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి.
ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థం చేసి ముందుకు తీసుకువెళ్తాయి. ఈ నిశ్చయం ఉంచుకోండి. అచ్చా, బాప్ దాదా అందరికీ చాలా సుందరమైన గుడ్ నైట్ చెప్తూ ఉన్నారు. వరదానము: ప్రతి సంకల్పము మరియు కర్మలో సిద్ధి అంటే సఫలత ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్తి భవ. ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో అప్పుడు సంకల్పాలకు సిద్ధి ప్రాప్తి అవుతుంది. ఎవరైతే అధిక సంకల్పాలను రచిస్తారో వాటిని పాలన చేయలేకపోతారు. అందుకే రచన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత శక్తిహీనంగా ఉంటుంది. కాబట్టి మొదట వ్యర్థ రచనను సమాప్తం చేయండి. అప్పుడే సఫలత ప్రాప్తిస్తుంది. కర్మలలో సఫలతను ప్రాప్తి చేసుకునే యుక్తి ఏమిటి అంటే, కర్మ చేసేందుకు ముందు ఆది మధ్యాంత్యమును తెలుసుకొని తర్వాత కర్మ చేయండి. దీని ద్వారానే సంపూర్ణమూర్తిగా అయిపోతారు. స్లోగన్: సమయానికి దుఃఖము మరియు మోహము నుండి రక్షించుకొని సఫలమయ్యే వారే జ్ఞాని ఆత్మలు అవుతారు. అవ్యక్త సూచన: హోలీ హంసలైన మీ ఆహారం కూడా శుద్ధంగా, వ్యవహారం కూడా శుద్ధంగా ఉండాలి. అశుద్ధం అంటే పేరు గుర్తులు ఉండరాదు. శుద్ధమైన ప్రపంచంలోకి వెళ్ళే వారము అక్కడ అపవిత్రత లేక అశుద్ధము అనే పేరు గుర్తులు ఉండవు. ఎప్పుడైతే ఇటువంటి హోలీ హంసలుగా అవుతారో భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అని పిలువబడతారు. అచ్చా, ఓం శాంతి. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో, కర్మయోగిగా కావో. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ సన్నిహిత. మాయామోహం ఈర్ష్యాద్వేషం మదిలోకెన్నడు రానీకు. చెడు కూటమితో చేతులు కలిపి చేతులారను చెడిపోకు. ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు. ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. సచ్చరిత ఓ ధర్మమత, సచ్చరిత ఓ ధర్మమత.
పరమౌ సుఖము దుఃఖము అంట నీకురా హృదయాన్ని అనంతమైన ఆనందానికి వంతెన చైరా దేహాన్ని ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని ఆహుతి చైర అహాన్ని ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని ఆహుతి చైర అహాన్ని ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో కర్మయోగిగా కావో ధర్మహిత ఓ బ్రహ్మసుత ధర్మహిత బ్రహ్మసుత జీవితమును కర్మయోగిగా కడవరకు నువ్వు గడుపుమురా ఇహ బంధాలను ఎదురీది నువ్వు ఈశ్వర ప్రేమను పొందుమురా ధర్మరాజ్యమును స్థాపన చేసి ధర్మసుతుడవై నిలువు రాజయోగిగా వెలుగు ధర్మరాజ్యమును స్థాపన చేసి ధర్మసుతుడవై నిలువు రాజయోగిగా వెలుగు ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో కర్మయోగిగా కావో నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం సచ్చరిత ఓ సన్నిహిత సచ్చరిత ధర్మమత ధర్మహిత ఓ బ్రహ్మసుత బ్రహ్మసుత ధర్మహిత